వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బిగినర్స్ వడలు వేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డీప్ ఫ్రై చేసినప్పుడు ఎన్ని విధాలుగా మనం వడలు వేయచ్చు, క్రిస్పీగా వంట సోడా వాడకుండా ఎలా చేయొచ్చు అనేది ఈరోజు వీడియోలో నేను చూపిస్తాను. నేను 8 గంటల వరకు నానబెట్టిన మినప్పప్పుని తీసుకున్నాను. సో దీన్ని బాగా వాష్ చేసుకొని కొంచెం కూడా వాటర్ లేకుండా దీన్ని బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. సో కొంచెం కూడా వాటర్ ఉండకూడదు, అది టిప్ నెంబర్ 1. తర్వాత హాఫ్ మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని మనం దీన్ని సన్నగా చాప్ చేసుకోవాలి. సో ఆనియన్తో పాటు అల్లం, కరివేపాకు అండ్ మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి తురుము కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ హాఫ్ కప్ అలా వేసుకుంటూ మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. కానీ వాటర్ అంటే అస్సలు ఉండకూడదు. సో మెత్తగా ఉండాలి. సో ఈ విధంగా టైట్గా ఉండాలన్నమాట. సో తర్వాత మనం ఈ పిండిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో సెకండ్ టిప్ వచ్చేసి మనం ఈ పిండిని 7 to 8 minutes వరకు హ్యాండ్తో బీట్ చేయాలి. సో ఇలా బీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది లైట్గా అవుతుంది అండ్ చాలా ఫ్లఫీగా అవుతుంది. మనకి వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో 7 to 8 minutes ఇలా బీట్ చేయాలి. ఇది టిప్ నెంబర్ 2. ఇది బాగా ఫ్లఫీగా అయ్యింది అనుకోవడానికి మనం ఎలా టెస్ట్ చేయాలంటే ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసుకొని అందులోకి మనం ఇలా పిండి డ్రాప్ చేస్తే ఇలా పైకి తేలాలి. సో ఇది మనకి కరెక్ట్గా ఉంది పిండి. సో ఇందులోకి మనం తురుపుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తురుము వేసుకొని లాస్ట్లో కొంచెం జీలకర్ర, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని నేను 3 మెథడ్స్ చూపిస్తాను. ముందుగా మనం అరచేతితో వేసుకోవాలి. సో ఇలా హ్యాండ్తో తడుపుకొని పిండిని ఇలా తీసుకొని వడ షేప్ ఇవ్వాలి. సో ఇది టిప్ నెంబర్ 1. తర్వాత నెక్స్ట్ ఇంకొక వే ఏంటంటే ఇలా టీ స్ట్రైనర్ తీసుకొని వెనక్కి తిప్పి మనం పిండిని ప్లేస్ చేసుకొని సేమ్ వడకి షేప్ ఇచ్చుకోవాలి. సో ఇది టిప్ నెంబర్ 2. సో థర్డ్ మెథడ్ ఏంటి అంటే ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఒక గ్లాస్కి ఇలా ప్లేస్ చేసుకొని దానికి రబ్బర్ బ్యాండ్ వేయండి. సో రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల ఇది స్టిఫ్గా ఉంటుంది. సో దీని మీద వాటర్ అప్లై చేసి లేదా ఆయిల్ అప్లై చేసి మనం సేమ్ పిండి వేసి దానికి వడ షేప్ ఇవ్వాలి. సో ఇది థర్డ్ మెథడ్. సో 3 మెథడ్స్ చూపిస్తాను. సో దీని తర్వాత నేను డెమో కూడా చూపిస్తాను, అది కూడా చూడండి. సో ఫస్ట్లీ నేను హ్యాండ్తో వేసాను. సో సెకండ్ టీ స్ట్రైనర్ యూస్ చేసి వేసాను. ఇలా చేసినా కూడా మనకి వడ అనేది బాగా వస్తుంది. థర్డ్ది గ్లాస్ యూస్ చేసి అండ్ ప్లాస్టిక్ కవర్ యూస్ చేసి చేశాను. ఇది కూడా బాగా వస్తుంది చూడండి. సో ఈ విధంగా బిగినర్స్ మీకు ఎలాంటి కష్టం లేకుండా మనం డీప్ ఫ్రైని చేసుకోవచ్చు. సో ఫస్టే మనం దీన్ని కదపకుండా ఒక 2 to 3 minutes తర్వాత ఫోర్క్తో లైట్గా కలుపుకున్న తర్వాత మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పెట్టద్దు. సో ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత మనం దీన్ని తీసేద్దాం. తీసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ మళ్ళీ ఒక 5 to 6 minutes బాగా హీట్ అయిన తర్వాత పొగలు రావాలి. అప్పుడు మనం మళ్ళీ దీన్ని వేసి ఫ్రై చేయాలి. అప్పుడే క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. హోటల్స్లో, బయట స్ట్రీట్ ఫుడ్లో సేమ్ ఇలాగే మెథడ్ ఫాలో అవుతారు. సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా బాగా వర్కౌట్ అవుతుంది, ట్రై చేయండి. నేను మీకు చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉన్నాయి. అసలు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చలేదు చూడండి మీరే. క్రిస్పీగా వచ్చింది అండ్ చాలా బాగా వస్తాయి, లోపల కూడా బాగా కుక్ అవుతుంది. సో ఈ టిప్స్ అనేవి మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఏ భయం లేకుండా మీరు వడలు అనేవి ఈజీగా వేసేయచ్చు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.